నేను హెచ్ఎంటి రిటైర్డ్ ఎంప్లాయీ. ప్రస్తుతానికి ఏంటంటే నేను కార్మికునిగా పనిచేస్తూ, కార్మిక నాయకుని కూడా అక్కడే పనిచేస్తూ అదే అదే ధర్మంతో ఏంటంటే రిటైర్ అయిన తర్వాత కూడా భవన నిర్మాణ కార్మికులకి నేను వాళ్ళకి ప్రమాదవశాత్తు చనిపోయినా వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ రావాలన్నా కూడా మన భవన నిర్మాణ కార్మిక సంస్థ ద్వారా వాళ్ళకి ఐడి కార్డులు, గుర్తింపు కార్డులు ఇప్పిస్తూ దాదాపుగా ఒక 20,000 మందికి పైనే ఇప్పించాను. ఒక 1000 మందికి పైన నేను వాళ్ళకి బెనిఫిట్ కూడా బోర్డు ద్వారా ఇప్పిస్తున్నాను. ప్రస్తుతానికి కూడా అదే పని చేస్తా ఉన్నాను సార్. ఇప్పటికి నాకు 73 ఇయర్స్ అయినా మన వీళ్ళు కష్టపడే కార్మికుల కోసము ప్రభుత్వం నుంచి ఎలాంటి వాళ్ళ గుర్తింపు లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏంటంటే భవన నిర్మాణ కార్మిక సంస్థల ద్వారా ఆ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి ఇప్పించాలనేది నా కోరిక సార్. ప్రస్తుతానికి నేను అదే పనిగా నేను చేస్తా ఉన్నాను. ఇది చాలా సంతోషమైన విషయం. ఇది మేము ఊహించలేదు, కానీ మాకు ఈ సంస్థ ద్వారా మాకు ఈ అవార్డు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గొప్ప విషయం ఇది. మాలాంటి కార్మిక సంఘం నాయకులను కూడా గుర్తించి ఈ రోజున మాకు ఈ గుర్తింపు ఇవ్వడం అంటే ఇది మామూలు గుర్తింపు కాదు సార్. ఇది జీవితాంతం మేము గుర్తుపెట్టుకునే అవార్డు కాబట్టి మేము ఈ సంస్థ వారికి ఎప్పటికీ మేము కృతజ్ఞులమే. థ్యాంక్స్. It's a very proud moment for me. Actually, like it's been long time to participate, and after a couple of years, I have participated again. I'm feeling so grateful. Yeah, Krishna Shabdam. Srimati Vani Ramana ma'am. I have performed in Delhi, Haridwar, and Tirupati SV University, and many times in Ravindra Bharati and Tyagaraja Gana Sabha and Shilpa Raman. Yeah, actually, this is my 4th award. I have won national award, 2 national awards. Recently, on March 14th, I have won 2nd national award through Rajesh sir. Actually, it was my mother's passion. It's my mother's dream, and dance is my passion. I think. Future, what is your I think I will have a great future in dance. I hope, because it's been a very grateful opportunity for me. So I wish I should have a great opportunity in dance also. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుండి అక్కడే మా ఇంటి దగ్గర అడిగిమెట్ లో రోజు తీసుకొచ్చేదాన్ని. అక్కడే కూర్చొని అయిపోయేదాకా తీసుకొచ్చేదాన్ని. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఇక్కడ వాణి రమణ మేడం దగ్గర నేర్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు ఉగాది పురస్కార్ అవార్డు కూడా వచ్చింది రాజేశ్వర్ గారని. ఇప్పుడు ఇది వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది సార్.